ర్యాపిడోలో కమిషన్ ఘోరంగా తీసుకుంటాడు. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పారంటే, ఇప్పుడు 5 కిలోమీటర్స్ రైడ్ కనుక నేను తీసుకుంటే 5 కిలోమీటర్స్ రైడ్కి 10 రూపీస్ కమిషన్ తీసుకొని నాకు 40 రూపీస్ ఇస్తుంది. ఏ రైడ్ తీసుకున్నా, లాంగ్ రైడ్ తీసుకున్నా సరే, షార్ట్ రైడ్ తీసుకున్నా సరే మీకు 10 రూపీస్ కమిషన్ తీసుకుంటుండ్రు. అంతకుముందు ప్రీవియస్ రేట్ కార్డ్స్ ఎట్లా ఉన్నాయంటే కిలోమీటర్ 10 రూపీస్ అనమాట, వితౌట్ ఎనీ కమిషన్. ఇప్పుడు దాని తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఏంటంటే రేట్ కార్డ్ చేంజ్ చేసేసి కమిషన్ అనేది ఎవ్రీ రైడ్కి 3 రూపీస్ కమిషన్ తీసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత ఏం చేసిందంటే కమిషన్ మళ్ళీ పెంచి 5 రూపీస్ చేశారు. 5 రూపీస్ కమిషన్ చేశారు. అంటే ఎవ్రీ ట్రిప్ ఏదైనా సరే ఎవ్రీ రైడ్కి 5 రూపీస్ కమిషన్ అనమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇంకొక 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే 9 రూపీస్ పెంచిండు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కిలోమీటర్ 10 రూపీస్ ఉంది. ఇట్లా ఘోరంగా ఎవ్రీ ట్రిప్కి 10 రూపీస్ అయితే వసూలు చేస్తుండ్రు. ఇంకోటి ఏంటంటే బిగ్ మైనస్ ఏంటంటే బైక్ బూస్ట్లు ఎక్కువ పడుతున్నాయి. మార్నింగ్ 10 అయినా కానీ 11 అయినా కానీ పీక్ టైంలో కూడా నాకు బైక్ బూస్ట్లే ఎక్కువ పడుతుంది. బైక్ బూస్ట్లే పడుతుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ బూస్ట్ వచ్చేసి కిలోమీటర్కి 9 రూపీస్ లెక్క అయితే కిలోమీటర్ 9 రూపీస్ పడుతుంది. 10 కిలోమీటర్స్కి మనకి ఏంటంటే 90 రూపీస్ వస్తుంది. 90 రూపీస్ అయితే ఆ 90 రూపీస్కి మళ్ళీ 10 రూపీస్ కమిషన్ డిడక్ట్ చేసి టీడీఎస్, సెంట్రల్ జిఎస్టీ, మళ్ళీ స్టేట్ జిఎస్టీ, టీడీఎస్ డిడక్షన్, ఈ 3 కట్ చేసి మిగిలిన వచ్చిన పైసలు వచ్చేసి 70 రూపీస్ ఎంత వస్తున్నాయి. 10 కిలోమీటర్స్కి 70 రూపీస్, 75 రూపీస్ వస్తున్నాయి బైక్ బూస్ట్ల వల్ల. ఇదైతే బైక్ బూస్ట్లు ఎక్కువ పడుతున్నాయి ర్యాపిడోలో.